ఫ్రీగా వైద్యం చేయడానికి అందుబాటులో ఉండే పరిస్థితి ఈరోజు మెడికల్ కాలేజీలు వస్తే ఉంది. విద్యార్థులు ఒకవైపు మెడికల్ విద్యార్థులు చదువుకోవడానికి అవకాశాలు వస్తాయి, పేద బడుగు బలహీన వర్గాల వాళ్ళు ఈ హాస్పిటల్లో వైద్యం చేయించుకునే అవకాశం వస్తూ ఉంది. కోవిడ్లో మనం చూసాం ఈ రాష్ట్రంలో ప్రైవేట్ హాస్పిటల్ కానీ గవర్నమెంట్ బెడ్లు చాలక పక్క రాష్ట్రంలో పోతూ ఉంటే బార్డర్లో అంబులెన్స్లు ఆపి మీరు వేరే రాష్ట్రం వాళ్ళు మా రాష్ట్రానికి వైద్యానికి రావద్దని చెప్పి అక్కడ నిలుపుదల చేసిన పరిస్థితులు కూడా మనం చూసాం. కాబట్టి ఈరోజు మేము అడుగుతా ఉంది ఒకటే, మీరు ఆరోగ్యశ్రీకి సంబంధించి సంవత్సరానికి 3,600 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాల్సి వస్తుంది ప్రైవేట్ హాస్పిటల్స్ కోసం. 3,600 కోట్ల రూపాయలు సంవత్సరానికి చెల్లించడానికి మీ దగ్గర డబ్బులు ఉన్నాయి. సీఎం రిలీఫ్ ఫండ్ కింద పేదవాళ్ళు వైద్యం చేయించుకుంటే 1,000 కోట్ల రూపాయలు దానికి చెల్లించడానికి మీ దగ్గర డబ్బులు ఉన్నాయి. సీఎం రిలీఫ్ ఫండ్ కానీ ఆరోగ్యశ్రీకి కానీ చెల్లించే ఒక్క సంవత్సరం డబ్బులు అయితే 17 మెడికల్ కాలేజీలు పూర్తయిపోతాయి. ఈ 17 మెడికల్ కాలేజీలు పూర్తయిపోతే తర్వాత మీరు 28,000 బెడ్లు అందుబాటులో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ వస్తే ₹1 ఆరోగ్యశ్రీకి కానీ సీఎం రిలీఫ్ ఫండ్ కానీ వెచ్చించాల్సిన అవసరం లేదు. మీరు పెట్టే 20,000 కోట్ల బడ్జెట్ కూడా ఈ 28 ప్రభుత్వ మెడికల్ కళాశాలలు కానీ అందుబాటులోకి వస్తే 20,000 నుంచి 10,000 కోట్లే వైద్య శాఖకు మీరు నిధులు కేటాయించుకుంటే కూడా 10,000 కోట్ల రూపాయల సంవత్సరం బడ్జెట్ మిగిలే అవకాశం ఉంది. మీరు అక్కడ బడ్జెట్ మిగిలే అవకాశాన్ని పక్కన పెడుతున్నారు. ఇక్కడ పేదవాళ్ళ వైద్యం పక్కన పెడుతున్నారు. పేద బడుగు బలైన మెడికల్ విద్యార్థుల భవిష్యత్తు పక్కన పెట్టి ఈరోజు సంవత్సరానికి 5,000 కోట్ల దాకా ప్రైవేట్ హాస్పిటల్స్కి మీరు పే చేస్తా కూడా ఈరోజు ప్రజల కోసం ఆలోచించకుండా ఈ ప్రభుత్వ విధానాల్లో మీరు పోకుండా మొత్తం మీ పార్టీకి ఏదైతే ఎన్నికల నిధులు ఇచ్చారో ప్రతి ఒక్క కంపెనీకి ఈరోజు మీరు ఒక వైద్య కళాశాలను అప్పచెప్పాలని ఆలోచన చేస్తున్నారంటే ఇంతకంటే దుర్మార్గమైన విషయం లేదు. ఇది కొనసాగితే ఇలాగే ఈరోజు రోడ్లు మొత్తం ప్రైవేట్ పరం, ఈరోజు హాస్పిటల్స్ అన్ని ప్రైవేట్ పరం, విద్య మొత్తం ప్రైవేట్ పరం అయిపోతూ ఉంటే రాబోయే రోజుల్లో రాను ఎమ్మెల్యేలని ఎంపీలని ఎమ్మెల్సీలను కూడా మీరు మీ ప్రతినిధులు నియమించుకునే రాజ్యాంగాలు మార్చి ఇలా చేసే పరిస్థితులు వస్తాయి. ఎందుకంటే పూర్తిగా ప్రైవేట్ విధానాల్లోకి వెళ్ళిపోయి ప్రభుత్వం అనేది విధానం లేకపోతే ఇంకా అసలు ప్రజలు ఎవరిని అడగాలి, ప్రజలకు జవాబుదారితనం ఎక్కడ ఉంటుందని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. దయచేసి మీరు ఏదైతే పొరపాటుగా తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో అది తప్పుగా మార్చొద్దని చెప్పి మేము హెచ్చరిస్తా ఉన్నాం ప్రభుత్వానికి. మీరు పొరపాటుగా తీసుకున్న నిర్ణయం దాన్ని తప్పుగా మార్చుకోవద్దు. తప్పుగా మారితే రాష్ట్ర ప్రజల నుంచి వచ్చే వ్యతిరేకత కావచ్చు, అసెంబ్లీలో కౌన్సిల్లో జరిగే వ్యతిరేకత కావచ్చు, తప్పనిసరిగా మీ దీని విధానాన్ని అడ్డుకుంటాం, మిమ్మల్ని ఎండగడతామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం.